నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో నేను ఇప్పుడు ధూల్పేట్కి అయితే వచ్చేసిన. సో ధూల్పేట్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వర్క్షాప్ నుంచి మన బాలాపూర్ కమిటీ వాళ్ళు మన బాలాపూర్ గణేష్ని అయితే తీసుకోబోతున్నారు. సో అన్న వాళ్ళు అయితే అందరూ రీచ్ అయిపోయారు ఇక్కడికి. సో గణేష్ కూడా మొత్తం రెడీ అయిపోయినట్టుండు. సో చూడండి, సో ఈ గణేష్ని అన్న వాళ్ళు తీసుకోబోతున్నారు. సో ఇంకో కొంచెం చిన్న చిన్న పెయింటింగ్ టచ్అప్ వర్క్స్ ఉన్నాయి, అవి చేస్తున్నారు. సో మొత్తం గణేష్ రెడీ అయినాక గణేష్ని చూపిస్తా, అండ్ అన్న వాళ్ళతో అందరితో కూడా మాట్లాడిపిస్తా. సో కమిటీ వాళ్ళు ఫస్ట్ పూజ చేసుకున్నారు. పూజ చేసుకొని గణేష్ని అయితే బయటికి తీసుకొస్తున్నారు. చూడండి, యాక్చువల్లీ కమిటీ మెంబర్స్ తోటి మాట్లాడిపిద్దాం అనుకున్నా, బట్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మన బాలాపూర్ గణేశుడు అయితే బయటకు వచ్చిండు, చూసుకోవచ్చు. సో చాలా స్పీడ్గా అయితే బయటకు వచ్చింది గణేశుడు. సో వేరే గణేశుడు అయితే ఇంత స్పీడ్ అయితే రాలేదు, మన బాలాపూర్ గణేశుడు మాత్రం తొందరగా బయటకు వస్తుండు. సో చాలామంది ఉన్నారు, సో చూసుకోవచ్చు. రైట్, వావ్. సో ఆరెంజ్ కలర్ స్వామివారికి బాడీ కలర్, సో చాలా బాగుంది, చూసుకోవచ్చు. స్పీడ్గా అయితే వచ్చేస్తుండే గణేశుడు. సో ఎంతమంది క్రియేటర్స్ ఉన్నారు చూడండి, వీళ్ళందరూ యూట్యూబర్సే. ఇంతమంది వీడియో తీస్తున్నారు. అండ్ ఇక్కడ వెనకాల హనుమాన్ స్టాచ్యూ తీసుకోవచ్చు. గణేష్ని అయితే బయటికి తీసుకొస్తున్నారు. సో కమిటీ మెంబర్స్ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అనుకుంటే, బట్ తొందరగా గణేష్ని అయితే బయటికి తీసిరు. సో చూద్దాం, వాళ్ళను ఫైనల్ వరకు ఒకసారి మాట్లాడిస్తాను నేను. సో బయటికి అయితే వచ్చేసింది గణేషుడు. అండ్ క్రేన్ కూడా రెడీగా ఉంది. సో వెహికల్ కూడా రెడీగా ఉంది. అండ్ ఫుల్ క్రౌడ్ చూసుకోవచ్చు, రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. అమ్మా, సో ఇక్కడ మాత్రం స్పీడ్ వస్తాడు. సో చూడండి, ఇక్కడ రాగానే స్పీడ్ వస్తాడు గణేష్, అస్సలు ఆగాడు. సో కొంచెం డౌన్ ఉంది రోడ్డు, చూసుకోవచ్చు. మరి గడ్డపై నుంచి తిండికి వస్తాడు, ఇక్కడ ఆగకుండా వచ్చేస్తాను అంటాడు గణేశుడు. సో కింద వీల్స్ ఉంటాయి. సో వీల్స్కి తాళ్ళు పెట్టి గుంచుతారు ఇట్లాగా. సో రోడ్ పైనకి అయితే వచ్చేసాడు మన బాలాపూర్ గణేశుడు. జై బోలో బాలాపూర్ గణేష్ మహారాజ్ కి జై. బస్. సో మొత్తానికి అయితే మన గణేష్ రోడ్ పైనకి వచ్చిండు. అండ్ ఇప్పుడు వీళ్ళతో కూడా మాట్లాడిద్దాం. సో కమిటీ మెంబర్స్ అందరూ గ్రూప్ ఫోటో దిగుతారంట, అట్లనే వాళ్ళ పని మనం కూడా వ్లాగ్ కొట్టేద్దాం. సో వాళ్ళతో మాట్లాడిద్దాం. సో అన్న వాళ్ళందరూ సో బాలాపూర్ గణేష్ కమిటీ మెంబర్స్ చూసుకోవచ్చు. ఇంకొంతమంది మిస్ అయ్యారు, సో రాలేకపోయారంట. వీళ్ళైతే వచ్చారు చూడండి అందరూ. మీకు చూడొచ్చు. సో సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది. సో గణేష్ని తీసుకుపోతున్నారు, అండ్ క్రేన్ వర్క్ కూడా స్టార్ట్ చేసింది. సో మీ అందరి కోసం కొంచెం అంకుల్ని రిక్వెస్ట్ చేసి ఇంటర్వ్యూ కోసం అయితే అడిగిన. అంకుల్ నమస్తే. అంకుల్ నమస్తే. సో బాగున్నారా? అందరూ బాగున్నాం. జై శ్రీ గణేష. జై శ్రీ గణేష్. సో మన బాలాపూర్ గణేష్ని అయితే తీసుకుపోతున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కొద్ది తొందరగా తీసుకెళ్తున్నాము. ఓకే, ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి కొద్దిగా లేట్ అవుతుంది. ఇంకోటి మా మండపం వేయడానికి కూడా చాలా టైం పడుతుంది, కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా తొందరగా తీసుకెళ్తుంది. కానీ మాకు మా వినాయకుని తీసుకొని పోతే అద్భుతంగా అనిపిస్తుంది మాకు. ఓకే, ఇలాంటి కార్యక్రమం చేయాలంటే ఆ భగవంతుడు మాకు అవకాశం ఇచ్చిండు, కాబట్టి ఆయన కోసం ఏ పని చేసినా కానీ మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో మండపం వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతున్నారు, అండ్ ఈసారి థీమ్ ఏంటిది అసలు మండపంకి? మండపము 30 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ సంవత్సరం మాత్రం అయోధ్య రామ మందిరం గెటప్లో ఈ యొక్క మండపం వేయడం జరుగుతుంది. ఓకే, పని స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుందాం ఎంత బ్రహ్మాండంగా వస్తుందో. దాన్ని చూసిన జనాలైనా సరే, ఎవరైతే మన అయోధ్య రాముని దర్శనం చేయలేకపోతారో, ఆ యొక్క గుడిని చూడలేదో, ఈ సంవత్సరం వచ్చి ఇక్కడ మా వినాయకుని దగ్గరికి వచ్చి ఆ ఒక మండపం ఎలా ఉంటుందో చూసిన తర్వాత కూడా మనకు భాగ్యం ఉంటే మళ్ళీ
దర్శనం కూడా చేసుకుంటాం. అండ్ మీరు ఎవ్రీ ఇయర్ గణేశుని పూజ పండుగ రోజు సాయంత్రం చేస్తారు, ఎందుకు సెంటిమెంట్ సాయంత్రం చేయడం? అంటే మేము ప్రతి సంవత్సరం ఎప్పుడైనా సరే ఈవినింగ్ చేస్తాం. అంటే అదొక ఫినిషింగ్ వర్క్ కావాలన్నా కానీ, మండపం ఒక పూర్తి కావాలన్నా కానీ, మా పిల్లలందరూ జర అక్కడిక్కడ వచ్చినాక ఊరు ప్రజలందరూ వస్తారు, గ్రామస్తులు వస్తారు, పెద్దలు చిన్న అందరూ రావాలని ఒక మినిమం 6 గంటల తర్వాతనే పూజ వినాయకుని మొదటి పూజ ప్రారంభమవుతుంది. ఇక్కడ నుండి గణేశుని తీసుకెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఇక్కడ నుంచి గణేష్ తీసుకోవడానికి ఒక ఇంచుమించు 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఇప్పుడు 1 అవుతుంది కదా, 5 నుంచి 6 మధ్యలో మేము ఒక బాలాపూర్ బయలుదేరుతాం. గణేశుని మండపంలో కూర్చోబెట్టిన తర్వాత మండపం పని అనేది స్టార్ట్ అవుతుంది. అవును, ఒక వినాయకుని తీసుకున్న తర్వాతనే మా ఒక మండపం వేయడం జరుగుతుంది. ఎందుకంటే అది చాలా హైట్ ఉంది కాబట్టి తర్వాత చేయలేము కాబట్టి ముందు తీసుకెళ్తాం. అండ్ బాలాపూర్ గణేష్ అంటే లడ్డు ఫేమస్. అసలు లడ్డు ఎన్ని కిలోలు పెడతారు మీరు గణేశుని దగ్గర? ప్రతి సంవత్సరము 21 కిలో లడ్డు పెడతాము. ఓకే. ప్రతి సంవత్సరం పెట్టినట్టే ఈ సంవత్సరం కూడా 21 కిలో లడ్డే పెడతాము. ఓకే. వేలంపాట కూడా 21 కిలో లడ్డే ఉంటుంది. ఓకే, అంతేనా? సో లాస్ట్ ఇయర్ ఎంత పోయింది వేలంపాటలో? లాస్ట్ ఇయర్ గత సంవత్సరం మాత్రం 27 లక్షలు పోయింది. ఓకే. ఈ సంవత్సరం 30 లక్షలు మేము అనుకుంటున్నాం కానీ ఓకే. భగవంతుడు ఎలా అనుకుంటుండో ఆ ప్రకారం పోతుంది. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. యాక్చువల్ ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంది, బట్ ఇక్కడ టైం లేదు, సో ట్రాఫిక్ జామ్ అవుతుంది. మళ్ళీ మీ మండపం దగ్గరికి వచ్చి కంప్లీట్గా మీ విషయాలను తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే. యా ఫ్రెండ్స్, చూసిరు కదా, సో కమిటీ మెంబర్స్ తోటి అయితే మాట్లాడినాం. యాక్చువల్లీ మనకి ఇక్కడ టైం లేదు, సో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అండ్ క్రేన్ లిఫ్టింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ 31st రోజు మండపంకి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అవుతుందంట. సో నేను అప్పుడు మండపం వర్క్ స్టార్ట్ అయినప్పుడు నేను వెళ్ళి అక్కడ కమిటీ మెంబర్స్ తోటి అందరితో కూడా మాట్లాడిస్తా. సో బాలాపూర్ గణేశుడి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ అందిస్తా. ఓకే. అండ్ ఇప్పుడు గణేశుని తీసుకుపోతున్నారు, సో ఎట్లా తీసుకుపోతారు అండ్ వాళ్ళ వెహికల్ పైన ఎట్లా పెడతారు అనేది మొత్తం అయితే మనం ఇప్పుడు షూట్ చేద్దాం. సో గణేశుడికి అయితే రోప్స్ పెట్టేసారు. సో మెల్లమెల్లగా లిఫ్ట్ చేస్తున్నారు చూడండి. వా, ఇంత క్రౌడ్ ఉన్నారు. సో ఫుల్ క్రౌడ్. సో రోప్ బెల్స్ అయితే పెట్టేశారు చూడండి. అండ్ ఈసారి మన బాలాపూర్ గణేశుడికి సముద్ర మంథన్ కాన్సెప్ట్ మూమెంట్ ఉంటుంది తలపైన, అండ్ ఐ మూమెంట్ ఉంటుంది, అది చూడొచ్చు మీరు. మొత్తం జామ్ జామ్ గులాబ్ జామ్ ట్రాఫిక్. సో మెల్లగా అయితే గణేశుడు లిఫ్ట్ అయిపోతుండు. సో ఫేస్ అటు సైడ్ వెళ్తుంది, మనం అటు సైడ్ వెళ్దాం. ఎప్పుడు ఫేస్ ఇటు సైడే వస్తుంది, మెల్లమెల్లగా ఇటు ఫేస్ వస్తుంది, చూద్దాం. చూస్తారు కదా, సో ఫేస్ అయితే ఇట్లా వస్తుంది. సో ఫేస్ అయితే ఇటు వచ్చింది అండ్ మెల్లగా వాళ్ళ వెహికల్ మీద ట్రక్ మీద సో కూర్చోబెడుతున్నారు. యాక్చువల్లీ గణేశుని పైనకి లిఫ్ట్ చేస్తారు. సో లిఫ్ట్ చేసినాక గణేశుని తిందికే ట్రక్ పోతుంది, అది చూడొచ్చు మీరు. రైట్ చూడండి, ఇట్లా చూసినారు కదా. సో క్రేన్ అయితే గణేశుని పైనకి లిఫ్ట్ చేసింది. ఈ మధ్య గ్యాప్లో మనకు ఈ ట్రక్ వచ్చేసి మధ్యలో కరెక్ట్ పొజిషన్ ఇచ్చింది చూడండి. సో దీనిపైన గణేశుని కూర్చోబెడుతున్నారు. అండ్ సపోర్టింగ్ కోసం ఛానల్స్ కూడా పెడతారు. సో దీని వచ్చేసి ఛానల్ అంటారు ఈ రాడుని. సో దీని లోపల ఇది ఏమంటారు, ఈ రాడు ఈ బేస్ ఉంది కదా, సో ఈ బేస్కి సంబంధించిన ఈ రాడ్ అయితే ఇక్కడ వచ్చేటట్టు ప్లాన్ చేస్తారు. ఇలా చూడండి. అండ్ దీన్ని బెల్ట్ తోటి గట్టిగా గుంజి కడతారు, కావాలంటే వెల్డింగ్ కూడా చేయించుకుంటారు కొంతమంది, చూసుకోవచ్చు మీరు. సో వెహికల్ పని అయితే కూర్చున్నాడు మన బాలాపూర్ గణేశుడు. సో గణేశుడు అయితే వెహికల్ మీద ఫిక్స్ అయిపోయాడు అండ్ కమిటీ మెంబర్స్ గ్రూప్ కూడా దిగుతున్నారు చూడండి, చూసుకోవచ్చు. సో వెహికల్ ముంగడికి వెళ్ళి మొత్తం కవర్ కూడా కప్పుకుంటారు. సో మంచిగా టైట్గా ఫిట్ చేసుకొని వెళ్ళిపోతారు. అండ్ సో మళ్ళీ మనం బాలాపూర్ గణేష్ మండపంలో పోయి కలుద్దాం. సో బాయ్ బాయ్ గణేష, మళ్ళీ బాలాపూర్లో కలుద్దాం. బాయ్ బాయ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో మన బాలాపూర్ గణేశునికి తలపైన మూమెంట్ ఈసారి వచ్చేసి మందార పర్వతం అండ్ చూస్తున్నారు కదా. సో మందార పర్వతం పైన శివయ్య కూడా దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఈ పర్వతానికి సో పాముని తాడులాగా యూజ్ చేసుకొని సో దేవతలు అండ్ అసురులు ఈ మందార పర్వతాన్ని చిలుకుతారు. సో ఈ సన్నివేశాన్ని మనకు ఈసారి లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ సో ఇట్లా అయితే ప్లాన్ చేశారు. అండ్ సో ఈ మందార పర్వతాన్ని కూడా ఇప్పుడున్న జనరేషన్స్కి చాలామంది తెలియదు. సో తెలియాలని ఒక ఉద్దేశంతో అయితే వాళ్ళు ఇట్లా ప్లాన్ చేశారు. అండ్ ఈ మందార పర్వతం మీకు ఎట్లా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. యా ఫ్రెండ్స్, చూసారు కదా, సో మన బాలాపూర్ గణేశుని అయితే సో బాలాపూర్ కమిటీ వాళ్ళు తీసుకుపోయినారు.
అండ్ వాళ్ళు ఇక్కడ నుంచి గణేష్ని తీసుకుపోనికి నాకు తెలిసి సాయంత్రం అయితే అవుతుండొచ్చు. సో మళ్ళీ 31st నుంచి మండపానికి సంబంధించిన వర్క్స్ అనేది స్టార్ట్ అవుతాయి అంట. సో నేను ఫస్ట్ లేదా సెకండ్కి పోయి సో మండపం సంబంధించిన బ్లాగ్ కూడా చేసి నేను మీకు చూపిస్తాను. సో వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే మాత్రం అందరు ఖచ్చితంగా లైక్ చేయండి. జై శ్రీ గణేష్ అని కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.